అల్ట్రాసౌండ్ అనేది మనందరికి బాగా తెలుసు. ఇప్పుడు మనం జనరలీ పిల్లలు పుట్టే వాళ్ళకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి, తర్వాత మీకు పొట్టలో స్టోన్స్ ఉన్నాయా, గాల్ స్టోన్స్ ఉన్నాయా చూడడానికి ఒక ప్రోబ్ పెట్టి మనం చెక్ చేస్తాం. అంటే సౌండ్ పంపిస్తే ఆ సౌండ్ రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేదాన్ని ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసి ఏముందనేది చూడొచ్చు. అంటే అది బేసికలీ అది గట్టిది ఎముక అయితే ఓ రకంగా వస్తుంది, మసులు అయితే ఓ రకంగా వస్తుంది, రక్తం అయితే ఓ రకంగా వస్తుంది, గాలి అయితే ఓ రకంగా వస్తుంది. సో ఇది దాన్ని అల్ట్రాసౌండ్ అంటారు. ఈ అల్ట్రాసౌండ్ అంత పెద్ద ప్రోబ్ రక్తనాళంలోకి పంపించలేము. దాని కొరకి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతో మేము బెలూన్ వేస్తాం కదా, ఆ బెలూన్ అంత సైజులోనే, అంటే ఒక 1 మిల్లీమీటర్ 1.5 మిల్లీమీటర్ అంత ఒక చిన్న గొట్టం పైన అల్ట్రాసౌండ్ అనేది అమర్చి దాన్ని సేమ్ మనం గుండెకు పంపించే ట్యూబ్లను పంపించడాన్ని ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉందనేది తెలుస్తుంది. మనం ఒకవేళ స్టెంట్ వేస్తే స్టెంట్ సరిగ్గా కూర్చుందా లేదా అనేది తెలుస్తుంది. అంతకాకుండా ఒక్కొక్కసారి మనకు బెలూన్లు అవి తెరుచుకోవు రక్తనాళాల్లో. ఎందుకు తెరుచుకోవట్లేదు అంటే దాని చుట్టూ కాల్షియం పేరుకుపోవటం, అంటే సున్నం గడ్డలు కట్టినట్టుగా కాల్షియం ఉంటే అది ఈజీగా తెరుచుకోదు. అట్లాంటి వాళ్ళకు ప్రొసీజర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ చూసుకోవడానికి మనకి ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అనేది ఉపయోగపడుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.